హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీత టాక్స్. ఇవాళ అయితే మేము మా పిన్ని వాళ్ళ యానివర్సరీకి కీసర టెంపుల్కి అయితే వచ్చేసాం. మేమైతే నైట్ వచ్చాం, బట్ అప్పటికి కూడా పబ్లిక్ చాలా ఉన్నారు. మేము వెళ్ళేసరికి 6 అయింది. కార్తీక మాసం కాబట్టి జనాలు చాలానే ఉన్నారు. ఇలా ఇంకా టెంపుల్ అయితే లైటింగ్స్తో నైట్ వ్యూ చాలా బాగుంది. టెంపుల్ నైట్ వ్యూ. అండ్ ఇక్కడ మేమైతే మా డ్రెస్సెస్ చూపిస్తున్నాము. ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నాము, ఇంకా అదే చూపిస్తున్నాము. అండ్ ఇలా టెంపుల్లోకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ శివుడు కనిపిస్తాడు సైడ్లో. అండ్ ఫస్ట్ అయితే కాళ్ళు వాష్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. కీసర్ టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఇలా వెళ్ళి ఇలా లెఫ్ట్లో కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వెళ్తాము. అండ్ మనకి ఇక్కడే పక్కన ఒక షాప్ కూడా ఉంటుంది. మనకి ఏం కావాలన్నా అన్నీ అక్కడే దొరికేస్తాయి. అండ్ ఇవాళ మేమైతే అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళాము. పిన్ని బాబాయ్ యానివర్సరీ కాబట్టి బాబాయ్ అయితే అభిషేకం చేశారు. అండ్ సో నాకు ఈ గుడి గురించి కొంచెం స్టోరీ అయితే తెలుసు, దాన్ని మీతో షేర్ చేసుకుంటాను. సీతారాములు శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకుంటారు. సో ఆంజనేయ స్వామితో శివలింగాన్ని తెమ్మని అంటారు. ఆంజనేయ స్వామి కాశీకి వెళ్ళి చాలా లింగాలను అయితే తీసుకొస్తాడు, కానీ అప్పటికే లేట్ అయిపోతుంది అనేసి శివుడే అక్కడ స్వయంగా వెలుస్తాడు. సో దాని మీద కోపంతో హనుమంతుడు అక్కడ ఉన్న విగ్రహాలన్నిటినీ ఇలా విసిరేసేసరికి అక్కడ చెల్లా చెదురుగా చాలా విగ్రహాలు పడి ఉంటాయి. సో ఇంతే నాకు తెలిసిన స్టోరీ. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇలా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ టికెట్ తీసుకోవాలి, అభిషేకం టికెట్. అండ్ పంచ కట్టుకోవాలి అభిషేకం చేసేవాళ్ళు. అలా వెళ్ళి అభిషేకం అయితే చేయించుకొని వచ్చేసాము లోపల. అండ్ కార్తీక మాసం కాబట్టి మేమైతే 365 ఒత్తుల దీపం అయితే వెలిగించాము అక్కడే. టెంపుల్ ముందు ఒక చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, అక్కడైతే ముగ్గులు కూడా వేశారు శివలింగంవి. సో అక్కడే మేమైతే వెలిగించాము దీపం అయితే. అండ్ మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది. ఇంట్లో కొంచెం స్వీట్ అయితే చేసుకొని వెళ్ళిపోయాం మేము అక్కడికి. అండ్ అక్కడ చాలా కోతులు అయితే చాలా ఉంటాయి, బట్ అవి మనల్ని అయితే ఏమీ అనవు. అండ్ ఇలా అందరూ వచ్చి దీపాలు అయితే వెలిగిస్తున్నాము. అండ్ ఇక్కడ టెంపుల్ పక్కన చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, చిన్న చిన్న టెంపుల్స్. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో మేము ఇలా వెళ్తుంటే మాకైతే ఆవు కనిపించింది. మేము కొన్ని చపాతీలు కూడా తీసుకొని వచ్చాము. సో అవైతే ఆవుకు పెడుతున్నాం ఇక్కడ. ఇంకా ఇక్కడే చాలాసేపు కూర్చున్నాము. నైట్ కూడా అభిషేకం అయ్యాక కూర్చున్నాము. అండ్ అన్ని దేవుళ్ళకి దర్శనం చేసుకొని, అండ్ ఇక్కడ శివుడు విగ్రహం అయితే ఉంది. ఇదే నేను స్టార్టింగ్లో చెప్పిన శివుడు విగ్రహం. శివుడు ఇంకా లింగం రెండు అక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా లింగాలు, సైడ్లో చాలా లింగాలు అయితే ఉంటాయి. ఇలా పూజ దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you. Thanks for watching. Bye bye.